హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్లో వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడ వచ్చేసి నేను తీసుకొని ఒక 2 సార్లు మంచిగా కడిగేసుకొని నీళ్లు పోసి ఇప్పుడు పెసరపప్పుని ఉడకబెడుతున్నానండి. విజిల్ పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. ఇంతకీ ఏ స్వీటో అనేది మీకు చెప్పలేదు కదండి. పెసరపప్పు పూర్ణాలండి. మనము ఎక్కువ శాతం శనగపప్పుతో చేసుకుంటాం కదండి పూర్ణాలు. ఇక్కడ వచ్చేసి నేను కొంతమందికి శనగపప్పు పడదు కదండి, గ్యాస్ ప్రాబ్లం అవుతుంది కదా, వాళ్ళకైతే ఈ రెసిపీ సూట్ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పెసరపప్పు ఉడికిపోయిందండి 2 విజిల్స్కి. ఇప్పుడు వచ్చేసి నేను పచ్చి కొబ్బరి తురుము కూడా తీసుకున్నానండి. ఒక 1/2 చిప్ప తీసుకున్నాను. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇక్కడ వచ్చేసి పచ్చి కొబ్బరి కూడా తురుముకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనము లోపల స్టఫ్ ఉంటుంది కదండి పూర్ణాలకు, అది డౌ ప్రిపేర్ చేసుకున్నాము, చూసేయండి. ఇక్కడ వచ్చేసి కడాయి పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగంత వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బెల్లం కరగనికి. నేను కూడా ఇది ఫస్ట్ టైం అండి, ఎప్పుడు శనగపప్పుతోటే చేస్తాను పూర్ణాలు అనేది. కాకపోతే ఒక వీడియోలో చూశాను పెసరపప్పుది, బాగా అనిపించింది. మనకు గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు పూర్ణాలు చాలామంది అవాయిడ్ చేస్తుంటారు కదండి, శనగపప్పు పడక. ఇలాగా పడని వాళ్ళు పెసరపప్పుతోటి చేసుకోండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా బాగుంది. ఇక్కడ వచ్చేసి మీకు స్వీట్నెస్ తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోండి. నేనైతే యాజ్ ఇట్ ఈస్గా కొలతలు ఏం చెప్పట్లేదండి, అందాజాగా చెప్పేస్తున్నాను. స్వీట్నెస్ బట్టి బెల్లం యాడ్ చేసుకున్నాను. తర్వాత బెల్లం కరిగిన తర్వాత తీగ పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి, మామూలుగా బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న పెసరపప్పు, మళ్ళా మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుము, ఇవి 2 యాడ్ చేసి కొద్దిగంత ఇలాచి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా మంచిగా కలిపేసుకొని ఈ ఏమంటారు బెల్లం పాకం అనేది, బెల్లం డవ్ అనేది దగ్గరికి అయిపోవాలండి, మనకు వాటర్గా ఉండొద్దు. ఇలాగ మంచిగా ఉడకబెట్టుకొని ఇది దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ దగ్గరనే ఉండాలండి. ఇలాగా మనము స్టవ్ పైన ఉడికించుకోవడం వల్ల ఈ పూర్ణం అనేది చాలా డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. స్టవ్ మీద మంచిగా ఉడకబెడుతున్నాం కదా, చాలా డేస్ వరకు అయితే నిల్వ ఉంటుందండి. కాకపోతే నేను కొద్దిగానే చేశానండి, ఎలా వస్తుందో ఏందో అనేది. నేను చెప్పాను కదా, నేను కూడా ఫస్ట్ టైం అండి చేయడం, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. సేమ్ మనము శనగపప్పు పూర్ణాలు ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంది, కాకపోతే ఇది పెసరపప్పు పూర్ణాలు. చూస్తున్నాను కదండి వీడియోలో, ఇంతవరకు వచ్చేంత వరకు చిన్న స్టవ్ పెట్టుకొని కలుపుతూ ఉండాలండి, మనకు ఉండ అయ్యేంత వరకు. తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగ ఉండలు కట్టేసుకున్నానండి. ఉండలు కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉండలని ఏమంటారు దోశ పిండి బ్యాటర్ ఉంటుంది కదండి, యాజ్ ఇట్ ఈస్ ఆ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తామో ఇది కూడా అలాగే ప్రిపేర్ చేయాలండి. తర్వాత ఒక్కొక్కటిగా లడ్డు తీసుకొని దోశ బ్యాటర్లో డిప్ చేసుకుంటూ మెల్లగా ఆయిల్లో వదలాలండి. చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి వేయగానే కలపద్దండి, కొంచెం ఒక సెకండ్ ఆగిన తర్వాత మనము టర్న్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా. మీకు కూడా నచ్చితే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదిగోండి, ఇది దోశ బ్యాటర్ అండి. ఇందులో మెల్లగా వేసుకుంటూ ఆయిల్లో చాలా జాగ్రత్తగా వదలాలండి. పిల్లలకు స్నాక్ చేశానండి.
మీకు కూడా వీడియో తీసి పెడదామనేసి నేను ఇక్కడ వీడియో తీసి పెడుతున్నానండి. స్నాక్ అయితే మళ్ళీ ఇంకొకటి దేవుడికి నైవేద్యంగా చాలా బాగుంటుందండి. చాలామందికి పూర్ణాలు అంటే ఇష్టం ఉంటుంది కదండి. అందుకోసమే వీడియో తీయాలనిపించింది. పెసరపప్పు పూర్ణాలు చాలా రేర్ కదా చేసుకోవడం, అందుకోసమే. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా చేసి చూడండి. వీడియో చూడగానే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి ఏదైతే మీకు ఏదో ఒక దగ్గర అయితే పాయింట్ నచ్చుతుంది కదండి, అది కామెంట్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. చాలామందికి శనగపప్పు వల్ల గ్యాస్ ప్రాబ్లము, కడుపు నొప్పి ఇలా ఉంటుంది కదండి, వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఈ పూర్ణాలు. పెసరపప్పు పూర్ణాలు లెక్క అస్సలు అనిపించలేదండి నాకైతే, శనగపప్పు పూర్ణాలు లెక్కనే అనిపించింది. చూస్తున్నాను కదండి, ఇలాగ మంచిగా లో ఫ్లేమ్ పెట్టుకొని చాలా జాగ్రత్తగా 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నాకైతే పూర్ణాలు క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం అండి, అందుకే ఇంకా కొంచెం సేపు పెట్టాను నేను స్టవ్ పైన. మీకు ఒకవేళ క్రిస్పీగా వద్దనుకుంటే కొంచెం సాఫ్ట్గా అయినప్పుడే మనము తీసేసుకుంటే సరిపోతుంది. కాకపోతే నాకు కొంచెం క్రిస్పీగా ఉంటే ఇంకా నచ్చుతుందండి. ఇదండి ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫోటో కోసం ఇక్కడ ఇలాగా అరేంజ్ చేసి ఒక తమిళ కోసం ఒక ఫోటో దించుకున్నానండి. రియల్గా అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, నేను మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకున్నాను. మీకు కూడా నచ్చితే మీరు కూడా చేసుకొని ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఉంటానండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తున్నాను ఫ్రెండ్స్ శ్రీహానిక హోమ్ వ్లాగ్స్. ఒక చిన్న వ్లాగ్ అండి, ఒక స్వీట్ రెసిపీ. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ వస్తానండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.